బహిరంగ వేలం ద్వారా వచ్చిన ఆదాయం ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యార్థం కోసం ఖర్చు చేస్తామని ఈవో రవికుమార్ తెలిపారు. జగదేవ్పూర్ మండలంలోని తీగులు నర్సాపూర్లో గల ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద ఆలయానికి సంబంధించిన దుకాణ సముదాయాలను కొబ్బరికాయల విక్రయం, ఒడిబియ్యం, లడ్డు ప్రసాదాలకు ఒక సంవత్సరానికి గాను శుక్రవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా వేలంపాటలో కొబ్బరికాయల విక్రయం 18 లక్షలకు, గుర్రన్నపేటకు చెందిన లావణ్య ఒడిబియ్యం 17,27,000కు, చాట్లపల్లికి చెందిన అశోక్ కొబ్బరి చిప్పలకు 5,60,000కు, తీగుల నర్సాపూర్కు చెందిన బాను వేలం పాటలు అధికంగా పాడి దక్కించుకున్నారు. దేవాలయం తీగుల నర్సాపూర్ గ్రామం, జయదేవ్పూర్ మండలం, సిద్దిపేట జిల్లా అమ్మవారి జాతర ఉత్సవాలు కార్యక్రమాలను చేయబోయే వివిధ ఏర్పాట్లు మరియు సాంస్కృతిక వివిధ వస్తువుల సప్లై మరియు వివిధ వస్తువుల సేకరణ నిమిత్తము 1/1/2025 నుండి 31/12/2025 వరకు ఒక సంవత్సర కాల పరిమితికి గాను వివిధ టెండర్ కమ్ బహిరంగ వేలములు ఈరోజు అనగా 20/12/2024 రోజున ఉదయం 11 గంటల నుండి దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి శ్రీ కె శ్రీధర్ రెడ్డి, ఈవో బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయం దుబాక మండలం వారి పర్యవేక్షణలో దేవాలయ సిబ్బంది మరియు దేవాలయంలో టెండర్లో పాల్గొన్నటువంటి టెండర్దారుల సమక్షంలో నిర్వహించడం జరిగినది. అట్టి టెండర్లో 1 కొబ్బరికాయల విక్రయము, పూజా సామాగ్రి విక్రయము గురించి వచ్చిన టెండర్దారులో హెచ్చుపాటదారుపై వేలంపాట నిర్వహించగా ఎవరు ఆసక్తి కనబరచకపోవడంతో హెచ్చుపాటదారు అయినటువంటి శ్రీమతి గుడిగెల లావణ్య గారికి 18 లక్షలకు హక్కు సంక్రమించడం జరిగింది. అలాగే ఒడిబియ్యము, చీరలు మొదలైనవి సేకరించుకునే హక్కు నిమిత్తము 17,27,000కు వర్కోళ్ళ అశోక్ గారు కైవసం చేసుకున్నారు, చాట్లపల్లి వారు. అలాగే కొబ్బరి చిప్పల సేకరణ గాను 5,61,000 రూపాయలు బాను తీగుల నర్సాపూర్ గారు హక్కును పొందారు. అలాగే షాప్ నంబర్ 2 సంవత్సరానికి గాను 1,75,000 అద్దె గురించి గురవన్నపేట బి కిషోర్ గారు హక్కు పొందినారు. అలాగే షాప్ నంబర్ 5